రైతుల యొక్క ప్రత్యేకించి బాధిత కుటుంబాలు ఎక్కడైతే ఆత్మహత్యలు చేసుకున్నారో ప్రతి కుటుంబం దగ్గరికి నేరుగా మేము అధ్యయన కమిటీగా మేము పోవడం సాధ్యం కాకపోయినా ప్రతి జిల్లాలో కొన్ని బాధిత కుటుంబాలను పరామర్శిస్తూనే ఆయా జిల్లాల్లో ఉండేటువంటి నాయకత్వం, అక్కడ ఉండే రైతు నాయకులు, అక్కడ ఉండే శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు మనోళ్ళు పోయి వాళ్ళను కలిసి ధైర్యం చెప్పేటువంటి పని రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని మేము కార్యాచరణ తీసుకున్నాం. అందులో భాగంగా మీ దగ్గరికి వచ్చినాం. ఇంతకుముందు ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్లు మేము బయలుదేరి మీ జిల్లా సరిహద్దుల్లోకి వచ్చినామో రాలేదో అప్పుడే మాకు ఆ మెసేజ్ వచ్చింది. గుడిహత్నూరు బజారత్నూరు మండలానికి సంబంధించినటువంటి రైతు నర్సాయి అనేటువంటి రైతు చెట్టు కూరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఆగాలని కోరడానికే మనం పర్యటనలు చేస్తున్నాం. దురదృష్టకరం, బాధాకరం. రైతులకు మనోనిబ్బరం పెరగాలి, ఆత్మవిశ్వాసం పెంచాలి. అది ఎవరు చేయాలి? రైతులు మనోనిబ్బరం కోల్పోకుండా, విశ్వాసం కోల్పోకుండా ధైర్యంగా ఉండే పని ఎవరు చేయాలి? సర్కార్లో ఉన్నోళ్ళు చేయాలి. ఎప్పుడైనా సరే అయ్యా మేము ఉన్నాం, మీరు అధైర్యపడకండి, మేము చేస్తామని నమ్మకం కల్పించాలి. ఎక్కడైనా ఆపద వస్తే ఇది ఎట్లా జరిగింది, ఏం జరిగిందో ఇటువంటిది మళ్ళా జరగకుండా మేము చూసుకుంటాము, ఇది మా భరోసా, గట్టిగా ఉండండి అని చెప్పాలి. అట్లా భరోసా ఇవ్వని కారణంగానే ఈ సర్కారు భరోసా ఇవ్వలేకపోతుంది. కాబట్టే ఇలా రైతులు బలహీనమైన క్షణంలో ఆవేశానికి గురై తనువు చాలిస్తున్నారు. మనకు మామూలుగా తెలుసు, వండిన అన్నం భవనంలో ఉంది, తయారు ఉన్నట్టు గంట లేట్ అయినా పోయి తింటాంరా అనేటువంటి నమ్మకం ఉంటుంది మనిషికి. కానీ ఇలా ఈ సర్కారు ఇస్తానది చేస్తానది ఏది చేయకపోయేటప్పటికీ తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతున్నారు రైతులు.